కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి కాదు, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉండే. రైతులకు రుణమాఫీ మంచిగా అయింది అప్పుడు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రుణమాఫీ అది చేశాడు కదా. రుణమాఫీ కాలే మేడం, నాకు ఉన్నదే 1.65 ఉంది, రుణమాఫీ కాలే. కడితే మొన్న 2 వేలు కూడా చేసిన కాలే. రుణమాఫీ అనేది కూడా కాలే. చాలా మందికి అయ్యలేవు, మనకొకరి కాదు, చాలా మంది. రైతు బంధు అయితే పడినాయి, రుణమాఫీ అయితే కాలే. చాలా మంది కాలే, చాలా వేషాలు ఉండే జర ప్రాబ్లాలు చాలా ఉన్నాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సూపర్. రైతులకు రుణమాఫే, మళ్ళీ వడ్డీలు కట్టిన వాళ్ళకి మళ్ళీ వడ్డీలు మళ్ళీ రిజల్ట్స్ వచ్చాయి, అంతా బాగుంది. ఇదే ఇప్పుడే జర ఏందో తేడా వస్తుంది. తేడా వస్తుంది అనుకుంటున్నారు మీరు? మేము ముఖ్యమంత్రి తేడా, మంత్రుల తేడా, ఎమ్మెల్యే తేడా, ఎవరు తేడా అనేది తెలుస్తలేదు. ఆయన నేను అన్ని ఇస్తున్నా, అన్నీ అయిపోయినా అనగా ఉంది, కానీ ఏడా అయిపోయింది చెప్పు. ఓన్లీ ఫ్రీ కరెంట్ అనే ఇంట్లో బిల్లు ఒకటే జర తగ్గింది. అవి మాపేయండి, యూనిట్ కరెంట్ వస్తుంది అయితే అది అది మాపి వచ్చింది, అది ఒక్కటి వచ్చింది, ఇంకేం రావట్లేదు. మరి 6 గ్యారెంటీలు అమలు చేసామని చెప్పుకుంటున్నారు పక్క నుంచి కాంగ్రెస్. గ్యారెంటీలు అంటే ఇప్పుడు ఆవిడైపోయిందని నిన్న చూడు. 6 గ్యారెంటీలు ఏడైనవి, ఒక్క గ్యారెంటీ గది ఒకటి అయిందంటే 6 గ్యారెంటీలు అయినా అయినట్టు ఎటకొనైనాయి. సిలిండర్ 500 ఫిర్యానే, 880 రూపాయలు కడితేనే వాడు కుండ దింపుతాడు, లేదంటే మళ్ళీ దాంట్లేస్తాడు. ఎట్లుంది లాభం. ఒక పంట రుణమాఫీ, అది రైతు బంధు కూడా పడపాయి ఎగరదేంగా. ఒక పంట పడలే, బడ్జెట్ లేదు. నన్ను కుక్కల్లాగా చూస్తారు, దొంగల్లాగా చూస్తారు, నన్ను కేంద్రాలు అట్లా చూస్తారు, బ్యాంకు వాళ్ళు ఇట్లా చేస్తారంటే ఎవరికి వచ్చి చెప్పు. ఆయన చూసుకోవాలి. రాష్ట్ర పెట్టిన వస్తే బాగుంటుంది. ఏముంటుంది ఈ ఫ్రీ బస్ ఎవరిని కావాలి? ఫ్రీ బస్ అవసరమే. ఆడవాళ్ళకి మంచిగానే ఉంది కదా, మంచి చికెన్ ఆడుకుంటారు కదా. లోన్లు ఎంత అయింది, నా పెళ్ళి ఇప్పుడు పోయింది, మొగిని విడిచిపెట్టి పోతుంది, ఊరికి పోతే 4 దినాలకు వస్తుంది. 4 దినాల వరకు నేను ఏమి వండుకొని తినాలి? అది మా సాగుకు అది ఫస్ట్ కారణం, అదే ఫస్ట్ కారణం ఫ్రీ బస్సే. నాయాంచడం కాదు, ఇంకా చాలా మంది ఉంటుండే అట్లా. ఒక 5 కాదు 3 కాదు, ఒక మంచి అంటే 10 రూపాయలు ఎక్కించిండు బస్కు. మడికేల నుంచే 10 రూపాయలు, మామనార్కు 60 ఉన్నది 70 చేసిండు. ఎట్లా ఆడోళ్ళకి బిర్యానీ, వాళ్ళకి సీట్లు వాళ్ళకే. మళ్ళీ మగవాళ్ళు అంటారు ఆడోళ్ళు కూడా. ఎందుకు అవసరము? మామూలు ఏమి ఇట్లా చేస్తున్నావు, వాళ్ళని అట్లా చేస్తుండ్రు. ఏమంటే ఆడవాళ్ళకి పెద్దపీట వేడిలో తప్పేముంది? ఏంటది, ఇంటికి ఆడపిల్లకు 2,000 ఇస్తారు, ఇచ్చిండా? 2,500 ఇచ్చిండా? ఏండి అది లేదు, అంతా ఉత్తది కూటి. మళ్ళీ ఇంటికో మంచికి జాబ్ అన్నాడు, అవి లేవు, ఏవి లేవు. ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలన? ఎట్లు పోయిన కాంగ్రెస్ మంట పెట్ట ఊక ఓనర్లు ఉన్నాయి చూడు, ఉత్త ఓనర్లు కొట్టి పంట అంతా నాశనం చూడు కాంగ్రెస్ వస్తే. అప్పుడు వాడు తెలంగాణ ఉన్నప్పుడు మంచిగా ఓనర్లు పంటలు అన్నీ బాగున్నామా. ఈడొచ్చిందంటే ఈ ఓనర్లు మస్తు కొడుతున్నాడు, కానీ అంత నాశనం చూడు. ఏరుకోరు ఇప్పుడు మహబూబ్ నగర్ లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిందే చెప్పాలి అంటే మహబూబ్ నగర్ వల్ల. ఇప్పుడు ఏమనుకున్నాము, ఒక్కరికి ఛాన్స్ ఇస్తే బాగలేదు కదా, మిగతా కూడా ఛాన్స్ చేయలే కదా అన్నట్లు ఇట్లా చేసినాం అంతే. ఓడి మామూలు ఇట్లా చేస్తాడనేది తెలియదు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే మాట ఏదైతే ఉందో మరి మంచి కనపడుతుందా మార్పు? కనపడుతుండదు, అస్సలు లేదు. మేము అనుకున్నది ఒక్కట్లేదు గ్యారంటీ. సంక్షేమ పథకాలన్నీ బాగానే అందిస్తున్నారు, రేవంత్ రెడ్డి పాలన అసలు అద్భుతంగా అమోఘంగా ఉంది అన్న మాటలు కూడా గట్టి వినబడుతున్నాయి కదా. యాడ ఉండదు చెప్పు, మాకుంటేనా అస్సలు లేదు. పెన్షన్ వస్తుంది, నాకు పెన్షన్ వస్తుంది 2,000. అదే 4,000 ఏమో కదా. 4,000 ఎక్కడది, 2,000. వాడు అన్నాడు 4,000 అని, కానీ 2,000 వస్తుండే. అది నెల పోయిన తర్వాత ఇప్పుడు ఈ నెల మీరు ఎవ్వరు అడగరా 4,000 పెన్షన్ ఇస్తానన్నావు కదా, ఏది 4,000 పెన్షన్ అని? అడిగాడికి ఆసరికి వచ్చింది, ఇంకా కాని కథ ఊక ఉన్న మధ్యన కాడికి నష్టాలని ఇంకేం చేస్తుంది. అంటే గది కూడా బంద్ చేస్తాడని భయమా? భయమే. మళ్ళీ ఏమన్నా బంద్ చేసి వచ్చిన 2,000 నష్టాలు అనుకున్నాము. అవునా, పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది. అవునా, ఎంత వస్తుంది? 2,000. అయ్యే, ఎంత రావాలి అసలు? 4,000 అంటాడు మస్తు అంటాడు, కానీ 4,000 ఇస్తా, 3,000 ఇస్తా, 6,000 ఇస్తా అన్నాడు. అవి వస్తుంది రకపా. అంటే వస్తాయి అనుకుంటున్నావు ఫ్యూచర్ లో? మరి వస్తాయి అనుకుంటున్నావు ముందేమన్నా? ఏమవ్వా ఓళ్ళు అన్నమాట ఇది, వచ్చేలేవు. ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ పాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి సరే కూడా ఏం చేయాలి రేవంత్ రెడ్డి. అప్పుడు వాళ్ళు బాగా పెడుతుండే, మళ్ళా నెల 10 ఉండగానే ఇస్తుండే పెన్షన్లు.
ఇటు ఇవ్వకుండా ఉండు ఒకసారి నిలబోలే ఇట్లా ఉండదు. గుట్టలు మంచులు దేవుని గుళ్ళు అన్ని మునిగిపోతున్నాయి వచ్చినాక నుంచి. వాడు కేసీఆర్ పోయలేవు అప్పుడు అయిలేవు ఇవాళ మొత్తం పోతున్నాయి. దేవుని స్థానాలు కూడా పోతున్నాయి, మొత్తం కొట్టుకపోతున్నాయి. అంటే దేవుళ్ళ గుళ్ళు కూడా కొట్టుకుపోతున్నాయా? గుళ్ళు నీళ్ళు వరదలు పోతలేవా, మొత్తం ఇక్కడ పక్కన తెగిపోతున్నాయి. నష్టం చాలా వచ్చింది ఇటు వచ్చినాక నుంచి. అంతకుముందు నష్టం లేదు, ఇప్పుడు చాలా నష్టం. అంటే 10 ఏళ్లలో ఎప్పుడు నష్టం కలగలేదా? ఇప్పుడు కాలలే, ఇక్కడ వచ్చినాడే మొదటి 2 నెలలకు మొదటి నాశనం అవుతుంది ఇక్కడ దాకా. మహబూబ్ నగర్ వాళ్ళు ఏరుకోరి మరి కాంగ్రెస్ పార్టీ అడ్డా ఇది ఓట్లేసిరు గెలిపించుకున్నారు, మీరే ఇట్లా మాట్లాడితే ఎట్లా? ఏం చేస్తాం, వాళ్ళు మాకు తెలియకేసాం ఊర్లు, తెలిస్తే గిట్లేని కేసాం. మార్పు ఎట్లుంది మరి? మార్పు మారింది, కేసీఆర్కి తేడా ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా పంటలు నష్టం కాకుండా మంచిగా వండుతుండే, అందరు జనాభా మంచిగా ఉండ్రి, రైతు బంధు పడుతుండే, బయటలకు అన్ని మంచిగా ఉండే. ఇక్కడ వచ్చినాక మొత్తం మంది కొట్టుకపోతే, మంది చచ్చిపోతే, గొర్రెలు పోతే, ఓగుల పోటీ అన్ని కొట్టుకపోతున్నాయి నీళ్ళులా అన్ని పోయి ఇవ్వలే. అది పుడదాచావు, కాంగ్రెస్ పార్టీ వచ్చి పుడదాచావు. ఎట్లుందంటే మరి రేవంత్ రెడ్డి పాలన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తావు? ఏం చెప్పు, ఏమనంటే నీళ్ళు కూర్చా, ఏమనంటే నీ పిల్లి కూర్చా, ఏమనంటే నీళ్ళు కాల్స్తా, ఏమనంటే నీ కొడుకునేస్తా. అట్లాంటి కేసీ రేవంత్ రెడ్డి గారు అంతే.